వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇందులో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. జూలై 1 నుంచి మరి దేశవ్యాప్తంగా కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అన్నమాట. దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కూడా కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రజా సేవలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు అయితే వచ్చాయి. మరి ఇందులో భాగంగా ముఖ్యమైన మీరు ఆధార్ కార్డు వాడుతున్నట్లయితే ఆధార్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇందులో ఉంది. ఇక రైల్వేలకు సంబంధించి ఇంధన, పెట్రోలు, డీజిల్, గ్యాస్ సంబంధించి ఇటువంటి ఎల్పిజికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి చూసేసండి. అయితే రైల్వేకి సంబంధించి ఇంధన ధరలు మరియు బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇక అందుకే సాధారణ ప్రజలు యొక్క మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం అనేది మంచిది కాబట్టి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ చూసేసండి. మొదటిగా చూస్తే ఆధార్ కార్డు. ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి కొద్దిగా పెద్ద టాపికే ఉంది. ముందు ఆధార్ కార్డు చివరిలో పెడతాను. కొద్ది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అది లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంత టైం పడుతుంది, అందుకే అది చివరిలో పెడుతున్నాను ఆ పాయింట్. ఇక భారతీయ రైల్వేలు టికెట్ లేకుండా కనుక ప్రయాణించడం, ఇక చైన్ లాగడం, ఇతర నిబంధనల ఉల్లంఘనపై జరిమానాలు అయితే మరింత కఠినతరం అయితే చేసే అవకాశం ఉంది. మరి ఇది జూలై 1 నుంచి అయితే అమల్లోకి రాబోతుందని కూడా మనకి అప్డేట్ రావడం జరిగింది. ఇక ప్రయాణికులు రైల్వే నిబంధనలు అయితే తప్పనిసరిగా పాటించాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్కి సంబంధించి, ఎల్పిజి గ్యాస్కి సంబంధించిన ధరల విషయంలో కూడా మరి ప్రతి నెల కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. మరి ఈ యొక్క నెల అంటే జూలై అప్కమింగ్ నెల ఏదైతే ఉందో ఆ యొక్క నెల ప్రారంభంలో చమురు కంపెనీలు సమీక్ష అయితే నిర్వహించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మార్పులు అయితే ఉండొచ్చని అయితే తెలుస్తుంది. అయితే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే అంశంపై మాత్రం అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చినట్లయితే స్పష్టంగా క్లియర్గా మీకు దానికి మీద కూడా ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్ కూడా ఉందన్నాను కదా. ఆధార్ కార్డు వినియోగదారులకు UIDAI కీలక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆధార్లో ఈమెయిల్ ఐడిని నమోదు చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి కొన్ని రుసుములు అయితే చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం డిసెంబర్ 31 వరకు ఆధార్ యాప్ ద్వారా ఈ యొక్క మెయిల్ ఐడిని పూర్తి ఉచితంగా అప్డేట్ అయితే చేసుకునే అవకాశం కల్పించింది. పూర్తిగా మనం ఫ్రీగా చేసుకోవచ్చు. దీంతో కోట్లాది మంది ఆధార్ వినియోగదారులకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించకుండా ఈ యొక్క ఈమెయిల్ని అయితే వివరాలను సరి చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మరికొన్ని వివరాలు ఉన్నాయి ఆధార్ కార్డు మీద. UIDAI తాజాగా విడుదల చేసిన ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే సులభంగా ఈమెయిల్ ఐడిని జోడించడం లేదంటే మార్చడం చేయవచ్చు. ఆధార్ను మనం చూస్తే ఆధార్కు ఈమెయిల్ లింక్ చేయడం వల్ల OTP ఆధారిత సేవలు, డిజిటల్ వెరిఫికేషన్లు, ప్రభుత్వ సేవలు మరియు బ్యాంకింగ్ సంబంధిత పనుల్లో మరింత సౌలభ్యం అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఆధార్కు ఇప్పటి వరకు కూడా ఈమెయిల్ జత చేయని వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ సేవలు, పాన్ ఆధార్ సంబంధిత ప్రక్రియల్లో ఇబ్బందులేవి కూడా తలెత్తకుండా ఉంటుంది. అందుకే ఆధార్లో మొబైల్ నంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే డిసెంబర్ 31 వరకు ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడిని ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించడం ప్రజలకు పెద్ద ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇది గమనించాలి. డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే మనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక UIDAI ఈ యొక్క సంస్థ మనకి అధికారికంగా ప్రకటించింది. ఆధార్లో ఈ యొక్క మెయిల్ నమోదు చేయని వారు లేదంటే పాత ఈమెయిల్ ఉపయోగిస్తున్న వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని UIDAI సూచిస్తుంది. ఇక ఆధార్ కార్డుకి సంబంధించి ఇంకొక వివరాలు అయితే మనం గమనిద్దాం. మొదటిగా ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయానికి గడువు ముగియనుంది. ఇక ఎవరైనా తమ ఆధార్ వివరాలను గనక సరి చేసుకోకపోతే వెంటనే మీరు ఖచ్చితంగా అది పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత
అప్లికేషన్కి సంబంధించి అప్లికెంట్లకు ఫీజు చెల్లించాల్సి అయితే రావచ్చు. మరి అందుకోసం అని చెప్పి ఈ యొక్క అప్డేట్ని అయితే UIDAI తీసుకొచ్చింది. ముందుగా ఈ యొక్క ఈమెయిల్ ఐడిని మాత్రం మీరు లింక్ చేశారా లేదా అని అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇందాక చెప్తున్న విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే ఉందండి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అయితే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2026 DSC నోటిఫికేషన్ అయితే అక్టోబర్ నెలలో విడుదల చేయాలని, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. ఈ యొక్క విషయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన DSC నోటిఫికేషన్ అక్టోబర్లో విడుదలైతే కానుండగా, అదే సంవత్సరం డిసెంబర్ పరీక్షలు అయితే నిర్వహించేలా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం ఏపీ టెట్ 2026 ప్రక్రియ కొనసాగుతుంది. టెట్ పరీక్షలు పూర్తయి ఫలితాలు విడుదలైన తర్వాత DSC నియామక ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రీ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఎంతైనా అవసరం. కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు గట్టిగా సూచిస్తున్నారు. ఇక DSC నోటిఫికేషన్లో ఖాళీల సంఖ్య, పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలైతే వెల్లడి కానున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం మనకు వచ్చిన వివరాలు ఏంటంటే కనుక, జాబ్ క్యాలెండర్లో భాగంగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఇవ్వనున్నారు. మరి దీనికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ద్వారా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది DSC అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసిన దాని ప్రకారం మన గతంలో ఎంతోమంది DSC ప్రిపరేషన్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడ్డారని, మరి ఈసారి వస్తున్న ఈ యొక్క నోటిఫికేషన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటే చాలా ఎంతో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుందని అయితే మనకి అప్డేట్స్ రావడం జరిగింది. మొత్తంగా చూస్తే DSC 2026 నోటిఫికేషన్ అక్టోబర్లో, పరీక్షలు డిసెంబర్లో చూశారు కదా. పరీక్షలు వచ్చేసి డిసెంబర్లో, నోటిఫికేషన్ ఏమో అక్టోబర్లో వస్తుంది. ఈ యొక్క అవకాశం ఖచ్చితంగా సద్వినియోగం అయితే చేసుకోండి. కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు సిలబస్సు, పాత ప్రశ్నాపత్రాలు, టెట్ అంశాలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు అయితే సూచిస్తున్నారు. అయితే DSC ప్రిపరేషన్ అనేది మీ వరకు వచ్చిన నోటిఫికేషన్ ఏదైనా, మన వరకు వచ్చిన నోటిఫికేషన్ అప్డేట్ ఏదైనా మీ వరకు అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఇంకా ఏదైనా అప్డేట్స్, చాలా ఉపయోగపడే అప్డేట్స్ ఏది వచ్చినా కూడా మీ వరకు అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.